was quite a story, Hemant. Yes, the story was awesome, Grandpa. Well, I only handpicked the most interesting ones. Well, I don't agree. You forgot one of the most prominent ones of the Indian mythology, which justifies to be passed on to the next generation. What is it, Grandma? It is the Dashavatara. It's the story of Lord Vishnu and how he restored the cosmic order through his various avatars or incarnations. But isn't it already late? I think we should continue tomorrow. One last for today, Grandma. And since you say it's the best, I will call it the grand finale. And moreover, our parents will be here tomorrow to take us back. And we don't want to leave without knowing the 10 avatars of Vishnu. Wow, what is it in avatars, Grandma? They are the Matsya, Kurma, Varaha, Narsimha. And there's Vamana, Parsurama, Krishna, Buddha, Rama, and Kalki. Here goes the story. Before this last story, Grandma and Grandpa, we would like to thank you for entertaining and enlightening us with such amazing stories. I just can't wait to go back to the city and tell these stories to my friends. So once upon a time, The boys of grades 7 to 10 are all geared up to portray the 10 forms of Lord Vishnu, where each form inherently highlights the victory of good over evil, our ultimate mantra which inspires us all to lead a meaningful life. Dear friends, let the show that will end our today's show begin. జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది
ధరించగల ధీరోద్ధతి రణహుంకారం ఆది వరాహపు ఆకారం భయపడి భయటమి రమ్మనరా ఎదుటబడి నన్ను గెలవగలడా బలబడి నిలిచిన ఈ వేలని అడుగు నాడుల జీవజలముని అడుగు నీలెత్తుని వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరుని హరిని కలుపు నీవే నరహరివని నువ్వు కలుపు ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి హస్తి హతమస్తకారిణ సమకాశియో భ్రూరాసి భ్రోసి అనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగదీనాటకం తరువై పుడమికి పరువై పెరిగిన ధర్మజ్ఞానిని పెరుగద పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే
బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే. ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే. సృష్ట్యావరణ తరణము మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా. నరుని లోపలి పరునిపై దృష్టి బరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం